ప్రజల చేత ఎన్నిక కాబట్ట అంటే ప్రజాప్రతినిధులు ఈ వివరణ మనకు బాగుంటుంది. కోర్టు దగ్గర 5 ఏళ్ల తర్వాత అంటే నిలబడతదా? 100% నిలబడుతుంది. ఎందుకంటే ఇవాళ విజిలెన్స్ విచారణ చేశారు కదా అని చెప్పని గాలివాటంగా కేసు నమోదు చేయలేదు కదా. స్పష్టమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే ఇవాళ కేసులు నమోదు చేయడం జరిగింది. రేపు అంతిమంగా న్యాయస్థానాన్ని ఏ విధంగా ఆ రోజు విచారణ ప్రభావితం చేస్తానేది తర్వాత సంగతి. ఇవాళైతే జరిగిన సంఘటనలు యథార్థం. ఈమె ఆధ్వర్యంలోనే లావు కృష్ణదేవరాయలు గారి మీద వీళ్ళ అధికారంలో ఉన్న రోజే వాళ్ళ పార్టీ నాయకుడి మీద దాడులు చేసింది వాస్తవం. ఆ కారణంగానే కదా విసిగి వేశారే కదా. ఇటువంటి దాడులు సంస్కృతి పెంచి పోషిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేయలేదనే కదా లావు కృష్ణదేవరాయలు గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళింది. ఇవాళ మర్రి రాజశేఖర్ గారు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళారు? 4 సంవత్సరాల పాటు ఇంకా ఆయనకు ఆ పదవి ఉంది, ఎమ్మెల్సీ పదవి. అటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి ఒక విరక్తితో ఆయన ఎందుకు బయటకు వెళ్ళారు? సుదీర్ఘకాలంగా 1989లో సోమేపల్లి సాంబయ్య గారు అంటే మర్రి రాజశేఖర్ గారి మేనమామ మామ, ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఆనాటి నుంచి ఈనాటి దాకా సుదీర్ఘకాలం అక్కడ కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీ పార్టీకి అండగా ఉన్న మర్రి రాజశేఖర్ గారిని కాదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదవి ఇవ్వాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్న రోజున మరి ఆ రోజున మర్రి రాజశేఖర్ గారి సహకారం తీసుకోబట్టే ఏమి నెగ్గగలిగింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయనకు వాగ్దానం చేశారు, రాజశేఖర్ అన్నకి నేను ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసి నా పక్కన పెట్టుకుంటా అని చెప్పని. ఆ వాగ్దానాన్ని నుంచి డివేట్ అయ్యి ఏమొక మంత్రి పదవి ఇచ్చినా కూడా రాజశేఖర్ గారు ఏమో ఆ రోజున ఇబ్బందులు కల్పించే ప్రయత్నం చేయలేదు కదా. అవమానాలు ఎదుర్కొన్నారు. ఈమె వల్ల అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వం అందరూ కూడా ఇబ్బందులు పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆక్రమణలు, అవినీతి, అరాచకాలకు అట్టాక ఈమె కొనసాగింది కాబట్టి చిలకలూరుపేట నుంచి గుంటూరుకి ఎందుకు మార్చారేమని. ఒక నిమిషం రాజేష్ గారు, హరి ఒక్కసారి కెమెరా ఫోకస్ చేయండి. ఆవిడ నిన్న అన్న దాంట్లో ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను, దీని మీద కూడా మనం మాట్లాడదాము. ఒక్క నిమిషం. కరెక్ట్ సంవత్సరం నరైంది మేము అధికారంలోకి వచ్చినప్పుడు కృష్ణదేవరాయ గారు ఏం చేశారంటే, అతనికి ఎందుకో గానీ నా మీద ఎందుకు కోపమో ఏంటో ఆ భగవంతుడికే తెలియాలి, ఆయనకే తెలియాలి కారణాలు. అతని కోసం, అతని గ్రూప్ కోసం, అతను ఇక రకరకాలు ఉంటాయిలేండి. సరే, ఆయన ఏం చేశారంటే ఈ గురజాల సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో అక్కడున్నటువంటి డిఎస్పీ గారిని, అక్కడున్నటువంటి సిఐ గారిని ఇద్దరిని కూడా మాటలు చెప్పి మా అధికారాన్ని మా మీదకే వాడి వాళ్ళని పోలీసులను బ్రైబ్ చేసి నా మీద, నేను మాట్లాడేటువంటి ఫోన్ నంబర్ మీద, నేను వాడేటువంటి నంబర్స్ మీద, మా సిబ్బంది నంబర్స్ మీద, మా ఇంట్లో వాళ్ళ నంబర్స్ మీద ఒక 6 నుంచి 7 నంబర్ల వరకు కూడా కాల్ డేటా తీసే ప్రయత్నం చేశారు. కాల్ డేటా తీయాలంటే ఎఫ్ఐఆర్ కట్టాలి. వీటి మీద ఎఫ్ఐఆర్ కట్టి, ఈ సర్కిల్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కాల్ డేటా తీశారు. ఈసీ మహిళ ఒక ఎమ్మెల్యే మీద కాల్ డేటా తీస్తారు చేసుకున్నప్పుడు 4 గోడల మధ్య జరిగినటువంటి విషయం. మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. మహిళలంటే ఇది విన్నారు కదా. ప్లీజ్ స్టాప్. ఆవిడ ఏమంటున్నారు? మహిళా పక్షపాతి. ఆ రోజు నన్ను ఇలా చేస్తే 4 గోడల మధ్య పిలిచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని మందలించారు అన్నారు. ప్రైవసీ దెబ్బతింటే మందలిస్తే ఆవిడ ఊరుకున్నారా? ఇక్కడ గమనించుకుంటే 2022 ఏప్రిల్లో ఈవిడ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్ 4వ తారీఖు ప్రజల చేత తిరస్కారానికి గురయ్యే వరకు మంత్రిగా కొనసాగారు. అటువంటి మంత్రి హోదాలో ఉన్న నాయకురాలు ప్రైవసీకి భంగం కలిగించే ప్రయత్నం ఒక ఎంపీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం చట్టపరంగా ఎందుకు ప్రొసీడ్ కావాలి? ఆయనేమో మహిళా పక్షపాతి అంటారు, ప్రైవసీ దెబ్బతీలేసిందని అంటున్నప్పుడు ప్రైవసీ దెబ్బతింటే ఆ రోజు ఎందుకు ఊరుకుంది ఆవిడ? పైగా ఇప్పుడు మళ్ళీ నన్ను ఇలా చేస్తున్నారంటే మరి జాషువా గారికి ఏమో సంబంధం? విజిలెన్స్ ఏమో చెక్కులు డబ్బులు చూపిస్తుంది కదా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ గురించి వైసీపీ నాయకత్వం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫోన్ కాల్ డేటా దించే ప్రయత్నం చేశారు అని చెప్పని వాళ్ళ విడతల రజనీ గారు చెప్తున్నారు. డొక్కా మాణిక్వరప్రసాద్ గారిని పార్టీలో ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఆయన అడిగితే ఆయన చెప్తారు, ఆయన ఫోన్ ఏం ట్యాపింగ్ జరిగింది, ఎవరితో మాట్లాడుకుంటున్న సంభాషణ జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు అని చెప్పని. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మన ఆంధ్రజ్యోతి లైవ్ లోనే చెప్పారు, ఆయన కాలు ఎవరు విన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు పిలిచి ఆయనకి ఏం వార్నింగ్ ఇచ్చారు,
ఆయన స్నేహితులతో మాట్లాడుకున్న సమాచారం పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎలా చేరింది అంటే నా ఫోన్ ప్రభుత్వమే ట్యాప్ చేస్తుందా అని చెప్పని